హలో ఎవ్రీవన్, కెనడా ఎల్ఎంఐఏ వర్క్ పర్మిట్ స్కామ్ గురించి నేను మాట్లాడుతున్నా. వీడియో మొత్తం చూడండి. ఇదొక పెద్ద స్కాము. ఇండియాలో చాలామంది కెనడాకి వద్దామని ట్రై చేస్తూ ఉంటారు. సో ఏమవుతుందంటే, ఇక్కడ నుంచి రెస్టారెంట్ వాళ్ళు ఇండియాకి వచ్చేసి ఇండియాలో ఏజెన్సీస్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే, మిమ్మల్ని ఇంటర్వ్యూ అని చెప్పేసి పిలుస్తారు. పిలిచేసిన తర్వాత ఫస్ట్ సైన్ ఇన్ కావాలంటే ఒక 5,000 రూపీస్ పే చేయమంటారు. సో జనాలు 5,000 రూపీస్ తక్కువే కదా అని పే చేసేస్తారు. పే చేసేసిన తర్వాత ఇంటర్వ్యూ అవుతుంది. ఇంటర్వ్యూ తర్వాత ఎల్ఎంఐఏ అప్లికేషన్ కోసం అని చెప్పేసి ఒక 2-3 lakhs పే చేయమంటారు. సో ఓకే, ఎల్ఎంఐ అప్లికేషన్ ఫీజ్ అంటే అది ఆల్మోస్ట్ ఒక $2,000 ఉంటుంది. దట్స్ ఫైన్. $2,000-3,000 ఉంటుంది. అది పే చేయమన్న తర్వాత 4 lakhs 5 lakhs డిపాజిట్ చూపించమంటారు. సో 4 lakhs 5 lakhs డిపాజిట్ చూపించిన తర్వాత ఏమంటారు అంటే, వీసా వచ్చేసింది నీకు, వీసా అప్రూవ్డ్ అంటారు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక 5 lakhs, అంటే ఈ 4 lakhs ఇంకొక 5 lakhs 10 lakhs వాళ్ళకి పే చేయమంటారు. దానికి ఒక రిసిప్ట్ ఉండదు, ఏది ఉండదు అనమాట. సో మనం ఎంత పే చేస్తామంటే, స్టార్టింగ్ నుంచి 2 lakhs ఎల్ఎంఐఏ ఫీజు, 10 lakhs ఏమో మనకి వీసా వచ్చిన తర్వాత ఇక్కడ జాబ్ చేయడానికి అని చెప్పేసి 10 lakhs పే చేస్తాం. సో ఇది ఒక పెద్ద స్కామ్. జనరల్గా కెనడియన్ గవర్నమెంట్ అనేది ఎల్ఎంఐఏ వర్క్ పర్మిట్ అనేది ఎవరికి ఇవ్వాలి అంటే, షెఫ్స్. అంటే షెఫ్ అంటే ఇక్కడ మనకి కెనడాలో దొరకకపోతే ఇండియా నుంచి హైర్ చేసుకోవాలి. దానికి కూడా ఎల్ఎంఐఏ ఫీజు కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. మొత్తం ఇక్కడున్న రెస్టారెంట్ వాళ్ళే పే చేయాలి. అండ్ ఇంకా 10 lakhs అంటావా, అదైతే అక్కడున్న ఏజెంట్, ఇక్కడ రెస్టారెంట్ ఓనరు, వీళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారు అనమాట ఆ 10 lakhs. ఓకే సరే, వీసా వచ్చింది, మీరు ఇక్కడికి వస్తారు. కానీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలైన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఏమవుతుందంటే, మీకు ప్రాపర్గా అవర్స్ అయితే ఇయ్యరు. సో నెలకి మహా అంటే ఒక $2,000 వస్తాయి. నీకు వీసా వచ్చేసి 2 years ఉంటుంది. సో నెలకి $2,000 అంటే సంవత్సరానికి $24,000, 2 yearsకి $48,000. ఆ $48,000లో నువ్వు ఫస్ట్ 12 lakhs 15 lakhs పే చేసి ఉంటావు, మళ్ళీ ఫ్లైట్ టికెట్, మళ్ళీ ఇక్కడ నీకు బతకడానికి. సో ఆ $48,000 కాకుండా ఉల్టా నువ్వే ఇంకెక్కువ పే చేయాల్సి వస్తుంది. సో ప్లీజ్, ఎవరైనా కెనడా ఎల్ఎంఐ వర్క్ పర్మిట్ కోసం డబ్బులు పే చేయమన్నారు అంటే అది స్కామ్. ఒకవేళ ఎవరైనా జెన్యున్గా ఎల్ఎంఐ వర్క్ పర్మిట్ మీకు ఇస్తాము అంటే వాళ్ళు డబ్బులు అడగరు మిమ్మల్ని. సో రూపాయి కూడా మీరు పే చేయకండి. ఎందుకంటే రీసెంట్గా నా సబ్స్క్రైబర్ ఒక అమ్మాయి పాపం అట్లా వచ్చి ఇలా స్కామ్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, మీరు ఎల్ఎంఐ వర్క్ పర్మిట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు పిఆర్ కూడా అప్లై చేయడానికి ఆ పాయింట్స్ అనేవి లేవు. ఎందుకంటే కెనడియన్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసేసింది. ఈ స్కామ్స్ అన్ని వాళ్ళు పట్టుకొని స్కామ్ చేసేసింది. సో ప్లీజ్, దయచేసి ఎవ్వరు డబ్బులు పే చేయకండి ఏ ఏజెన్సీస్కి. మొత్తం ఫ్రాడ్ గాలే. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.